హాయ్ అండి. పొద్దునే పెద్దగా హడావిడి లేకుండా నిమిషాల్లో మనం లంచ్ బాక్స్లోకి ఏదైనా ప్రిపేర్ చేసేయాలనుకుంటే కుక్కర్లో ఈ విధంగా టొమాటో పులావ్ చేసి చూడండి. పెద్దగా మనకు మసాలా దినుసులు కానీ మసాలా పొడులు ఏది లేకుండా సింపుల్గా కొన్నిటితోనే మనం ఈ పులావ్ని అయితే రెడీ చేసేయచ్చు. టేస్ట్ అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూసేద్దామా. దీనికోసం ఫస్ట్ కుక్కర్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవి కాస్త వేడైన తర్వాత ఒక చిన్న బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 ఇలాచీ, ఒక స్టార్ అనాస, చిన్న బిర్యానీ చెక్క, వీటితో పాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర యాడ్ చేసేసి చక్కగా మంచిగా వీటి నుంచి సువాసన వెలువడేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఈ విధంగా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్న ముక్కలుగా బాగా సన్నగా తరిగి యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసిన దాన్ని చక్కగా ఆయిల్లో ఏమాత్రం పచ్చివాసన లేకుండా ఈ విధంగా ఉల్లిపాయలు లైట్గా రంగు మారేంత వరకు వేగనిచ్చిన తర్వాత ఒక సగం టొమాటోని సన్నగా పొడవుగా తరిగి యాడ్ చేసుకోండి. అలాగే మీడియం సైజ్ టొమాటోలు ఒక 2.5 వరకు మంచిగా మిక్సీలో గ్రైండ్ చేసేసి పేస్ట్ లాగా యాడ్ చేసేసుకోండి. మొత్తంగా 3 టమాటాలు అండి. ఇది బాగా ఈ విధంగా మనం వేగనిచ్చేసేయాలి. వేగిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇలా మనం వీటిని యాడ్ చేసిన తర్వాత చక్కగా ఈ టొమాటో ప్యూరీతో పాటు కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ మొత్తం అంతా పచ్చివాసన పోయేంత వరకు ఎంత చక్కగా వేయించుకుంటే అంత మంచిదండి. సో ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పెరుగు యాడ్ చేసిన తర్వాత పెరుగును కూడా కలుపుకుంటూ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా కలిసి మనకు ఈ విధంగా వస్తుందండి కన్సిస్టెన్సీ అయితే. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ గ్లాస్తో ఒక గ్లాస్ నేను బాస్మతి రైస్ని తీసుకుని కడిగి ఒక 1/2 అవర్ సేపు నానబెట్టానండి. ఆ రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా రైస్ని యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర తరుగుని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా మనం యాడ్ చేసిన బియ్యం అనేది విరగకుండా జాగ్రత్తగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకునే టైంలో మీరు కావాలంటే కొత్తిమీరతో పాటు కాస్త పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. సో మొత్తం అంతా కలిసిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని కొలుచుకుని ఉంటామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మరి కాస్త కొత్తిమీర యాడ్ చేసేసి చక్కగా ఒకసారి కలిపిన తర్వాత ఈ స్టేజ్లో మీరు ఉప్పు సరి చూసుకోండి. ఉప్పు అంటే మనం ఒకసారి ఈ వాటర్ని టేస్ట్ చేసినప్పుడు లైట్గా మనకు ఉప్పుగా తగిలినట్టయితే సరిపోతుందన్నమాట. తర్వాత వాటర్ కాస్త మరగడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టి ఒక విజిల్ మీడియం పైన వచ్చేంత వరకు ఉడికించుకుని ప్రెషర్ అంతా అణిగేంత వరకు వెయిట్ చేసి ఓపెన్ చేసేసుకుంటే మనకు పొడిలాడుతూ రైస్ అయితే ఉడికిపోతుంది. ఫైనల్గా ఇందులోకి కొంచెం నేతిలో వేయించిన జీడిపప్పు పలుకులు యాడ్ చేసేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీకు వద్దనిపిస్తే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్గా ఈ విధంగా మనం రైస్ గ్రెయిన్స్ విరిగిపోకుండా కలిపేసుకుంటే సరిపోతుందన్నమాట. టేస్టీగా మన టొమాటో పులావ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ అండి. పెద్దగా ప్రాసెస్ ఉండదు. జస్ట్ 10 నిమిషాల్లో ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. అలాగే మీరు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇదే ఫస్ట్ చూస్తున్నారు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.